తాగడానికి వెళ్ళాడో ఏంటో, ఇంటికి వచ్చాక ఏం గొడవ పెడతాడో ఏంటో నాకు భయం కూడా వేస్తుంది. దేవుడు అమ్మో మాటల్లోనే వచ్చినట్టున్నాడు, ఏం చేస్తాడో ఏంటో. ఏం లేదండి, ఇంట్లో సరి పెట్టుకుంటున్నాను, పనులు చేసుకుంటున్నాను. సరేనండి. ఇప్పుడు వరకు తాగింది సరిపోలేదు అనుకుంటే మళ్ళీ తాగడానికి వెళ్తున్నాడు. ఇంట్లో వచ్చి ఏంటో ఈ మనిషితో నేను వేగలేకపోతున్నాను. పొద్దు నుంచి తాగింది సరిపోతున్నట్టు పని పాటు ఏమన్నా ఉంటే అవన్నీ గుర్తుకొస్తాయి. ఆమెలోనే నేను తింటూ ఉండండి, నేను పని చేసుకుని వస్తాను. సరే వెళ్ళు. చూస్తుంటే భయం కూడా వస్తుంది. ఏంటంటే నాకు ఈ బాధ రండి, ఈ మనసుకి ఇచ్చిన కట్ట పెట్టేశారు. కానీ అందరూ బాగానే ఉన్నారు, అందరూ పెళ్లి చేసిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. తల్లికి చెప్పుకుందామంటే తల్లి ఎందుకు ఎవ్వరూ ఎందుకు నా బాధ ఏంటంటారు నాకు అర్థం కావట్లేదు. ఈ మనసుతో నేను ఏటెలకాలం ఒకటేలాగా ఏగాలా ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ మనసు నన్ను చాలా ఏడిపించేస్తున్నాడు. తల్లికి చెప్పుకుందామంటే తల్లి వెళ్ళు, అత్త మామకి చెప్పుకుందామంటే వాళ్ళు వెళ్ళు, ఎవరికి చెప్పుకోను నా బాధ. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి కలుగజేస్తాను. నీ కన్నీటిని నృత్యంగా మారుస్తాను. నీ భారం నా మీద మోపము, నీ చింత యావత్తూ తొలగిస్తాను. రండి, ప్రభువైన యేసుక్రీస్తును చేరండి. అవునా, ఏంటి ప్రార్థన చేసుకుంటే నా భర్త మారుతాడా? నేను ఇప్పటివరకు చాలా మంది దేవుళ్ళని పూజించానే, ఏసైని మడికి పూజించలేదు. ప్రార్థన చేసుకుంటే నా భర్త మారుతాడా? ప్రార్థన చేసుకుంటే నా బ్రతుకు మారుతుందా? అప్పుడే సంతోషం వస్తుందా? సరే ప్రార్థన చేసుకుందాం. సాయంత్రం మీరు పడుకుంటారు కదా, ఆ టైంలో ప్రార్థన చేసుకుందాం. వాళ్ళ మాట వింటేనే సుగుసు అని పెద్ద పెద్ద క్యాన్లేసాడు. నేను ప్రార్థన చేసుకుందామంటే ఇంకేనా ఉందా, నన్ను చంపేస్తాడు. అది తెలియకుండా చేసుకుందాం, అది బెటర్. పడుకుందాం కొంచెం కట్టేస్తానండి, పడుకున్నాను. అమ్మయ్య తెల్లరిపోయింది కదా, రాత్రి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్య, నువ్వు నాతో మాట్లాడావు తండ్రి. నా భర్తను మార్చండి యేసయ్య. తండ్రి తాగుడు నుంచి విడుదల ఇచ్చేయండి. మీరెవరు కూడా నాకు తెలియదు యేసయ్య. పరిచర్య చేస్తే ఉన్న ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన పొద్దు చేసుకుందాం. చెట్టులో చూపేయం అలా పడేసింది. ఏం మందులో బాబు, కల్తీ మందు అమ్మేస్తున్నారు. ఇది ఎక్కడికి పోయింది? ఇది బాబు మళ్ళీ లేచాడు. నేను రాత్రి సమయం ప్రార్థన చేసుకున్నాను, ఉదయం కూడా మనం ప్రార్థన చేసుకోమని మాట ఇచ్చాను ఏసైకి. ఇక్కడ లేచాడంటే అక్కడ చూసుకుంటాడు, ఇక్కడ చూసుకుంటాడు. ఇంకెక్కడ నాకు ప్రార్థన చేసుకునే సమయమే లేదు. తండ్రి నన్ను క్షమించండి యేసయ్య. ఈ సమయంలో నాకు బాత్రూమే దిక్కు తండ్రి. బాత్రూంలో ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థన ఆలకించండి తండ్రి. నా భర్తను మార్చేసయ్యా, మార్చి తండ్రి, మార్చేసయ్యా. ప్రభువా మార్చండి తండ్రి. మనిషి శాంతి ఎక్కడున్నా, ఎక్కడున్నావు? నువ్వు స్నానం చేస్తున్నానండి. ఎంతసేపు తలపడేస్తుంది? టీ పెట్టరా?
తెలిసినాకంటే బయటికి వెళ్ళి అబ్జర్వ్ చేసి ఇప్పుడు దీని పరిస్థితి చెప్తా తెలిసిన శాంతి అండి పని మీద బయటికి వెళ్తున్నా నాకు రావడానికి లేట్ అవుతుంది మంచిగా అమ్మ బాబోయ్ ఎట్టగలక నాకు ఉదయం అంతా సాయంత్రం వరకు టైం ఇచ్చాడు. సూపర్ ఎంజాయ్ చేద్దాం ఈ రోజంతా. పొద్దున్న వెళ్ళాడు సాయంత్రం వరకు రాడంట. ఓకే కానీ ఈ రోజంతా నాదే టైం అవుతుంది. సినిమా చూద్దాం కదన్నా వద్దులే, నేను దేవుడికి మాట ఇచ్చాను కదా, తెలిసి తెలియని పనులన్నీ రోజు చేసి ఇలాగా ప్రార్థన చేసుకుందాం. కాసేపు ప్రార్థన చేసుకుని బయట చదువుతాం. దేవస్తోత్రంలో ప్రభు నా భర్త బయటికి వెళ్ళాడు, తాకుండా ఇంటికి వచ్చేలా సహాయం చేయండి. నన్ను కొట్టకుండా తిట్టకుండా నేను నిన్ను నమ్ముకున్నాక అంగీకరించేటట్టు సహాయం చేయండి సయ్య తండ్రి. ఆమె ఏదో చేస్తున్నాం. ఏంటే ఈ దరిద్రం తీసుకొచ్చావు నువ్వు? ఈ కొంపలోకి ఈ దరిద్రం తీసుకొచ్చావు. సరిగా ఇంట్లో దాపరించింది. కొంపలో ఎప్పుడు ఏడు సరిది. ఏమైంది ఏమైందండి? ఏం కాలేదు, అవన్నీ తీ పెట్టుకో. ఏమీ లేదు, నేనేం చేయట్లేదు. పెట్టుకో. రోజు ఈ గోల ఇంట్లోనే బయట ఏంది గోల సంపుతున్నారు బాబా. ఏ మా బతుకేదన్నా తాగుతున్నాగా బతుకు ఏమి ఏమైందండి? ఏమి ఏమైంది? కంగారుగా ఉంది. ఏమండి ఏమైందండి? బ్లడ్ కూడా వస్తుంది. ఏమండి ఏమైందండి? నాకు అర్థం కావట్లేదు. ఈ సమయంలో ఎవరికి చేయాలి? అన్నయ్యకి ఫోన్ చేద్దాం. హలో హలో అన్నయ్య, చెప్పమ్మా. ఈయనకి ఏమైందో తెలియట్లేదు అన్నయ్య. నాకు కంగారుగా ఉంది. ఒకటే తాగుడు తాగి 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 బ్లడ్ వచ్చేస్తుంది అన్నయ్య. ఏమైందో అర్థం కావట్లేదు అన్నయ్య. ఎప్పుడమ్మా? ఉదయం ఇప్పుడేనన్నయ్య దగ్గి దగ్గి బ్లడ్ వచ్చేస్తుంది అన్నయ్య. ఏమి చాలా దూరంగా ఉన్నావు, నువ్వేం కంగారు పడుకుని డాక్టర్ని పంపిస్తా. సరే అన్నయ్య, సరే సరే. ఏంటి డాక్టర్ గారిని పంపిస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుదాం ఇతని కోసం. అయ్యో మర్చిపోయి ఈయన ఫుల్గా తాగుతారని వాళ్ళందరూ కంగారు పడి భయపడిపోతారు. ఎలాగా వాళ్ళు రారు కూడా. అమ్మయ్య వస్తారు. చెప్పమ్మా, ఇక్కడ పంపించారు మీ అన్నయ్యమ్మా? రాత్రి నుంచి ఫుల్గా నిన్న ఓ నెల రోజులు బట్టి బాగా తాగేస్తున్నారండి. దాని నుంచి రోజు నీరసం అయిపోయి ఇలా బ్లడ్ వచ్చేస్తుంది. నోటి నుంచి బాగా భయంకరం దగ్గు కూడా వస్తుంది. అవునమ్మా, నువ్వేం కంగారు పడుకుని చూస్తాను ఒకసారి. కంగారు పడకమ్మా, ఒకసారి టెస్ట్కి పంపించుదాం. తర్వాత ఏమవుతుంది చూద్దాం ఒకసారి. దేనికి కంగారు పడకండి. సరే. టెస్ట్ రిపోర్ట్ వచ్చాక నాకు ఒకసారి కవర్ పంపించండి. సరే డాక్టర్ గారు. వచ్చింది ఇతనికి ఏమైనా తెలియాలి. కంగారు పడకండి, డాక్టర్ గారు వచ్చేస్తారు. కంగారు పడకండి. అసలు ఏమైతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. చెప్పండమ్మా, రిపోర్ట్స్ వచ్చినాయా? వస్తాయండి. మీ ఆయన బ్లడ్ క్యాన్సర్ అమ్మా, ఇంకా బ్రతకడం చాలా కష్టం. తాగి తాగి మొత్తం లోపల పాటలని కొడిసినాయి. మనం ఏం చేయడం? అయ్యో బాబు, జాగ్రత్త అని వెళ్ళిపోతాను. ఈ సమయంలో నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు.
ఈ సమయంలో నన్ను ఆ యేసయ్యను అడుగుదాం. యేసయ్యా, మొన్న నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను తన్నడేసిన తను చేసిన అపరాధం తను క్షమించండి యేసయ్యా, ఒక్కసారి క్షమించండి యేసయ్యా. తండ్రి తండ్రి తన మారు మనసు తండ్రి క్షమించండి యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. తన మనసు ప్రార్థన చేస్తున్నాను. క్షమించండి యేసయ్యా, నేను తండ్రి నా గురించి ప్రార్థన చేసి క్షమించండి తండ్రి. ఏంటి? ఒకసారి బ్రతికించండి ఈ యేసయ్యా, ప్రార్థన విడిచిపోయింది యేసయ్యా. నాకు ఆరోగ్యాన్ని ఇస్తుందా? నేను కూడా ప్రార్థన చేస్తాను. నన్ను ఈ రోగం నుంచి తప్పిస్తుందేమో నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రభువా, నన్ను స్వస్థపరిచేయాలి. నేను అవునా? నిన్ను నమ్మకం చేయాలి. ఎన్ని ప్రార్థన చేస్తున్నారండి? నేను మీరు మంచిగా సేవలో సహకారిగా ఉంటాను. భర్తను మార్చండి. మీ బాధ పరిచయం ఉందని పర్లేదు. మనం 4 నెలల తరువాత ఏంటి ఇది ఇంకా రెడీ అవ్వలేదు? ఏయ్, మధురానికి టైం అయింది, రా త్వరగా. ఏంటి నా భర్త మారాడు? నేను చాలా ఆనందపడుతున్నాను. నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. మీరు నిత్యము మీ కుటుంబస్తుల కోసం ప్రార్థన చేయండి. కాబట్టి గొప్ప కార్యం చేస్తారు. 10 మందిని కోసం అయ్యారు వచ్చేస్తుంటారు. త్వరగా ఎంత గొప్పగా నా భర్తను మార్చి నా కుటుంబాన్ని చక్కదిద్దిన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.